నిజానికి కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ తో ఫైనల్ ఫైట్ లో విక్టరీ కొట్టింది రోహిత్ సేన. బ్యాటింగ్ లో కోహ్లీ, అక్షర్ పటేల్, దూబే చెలరేగడంతో టీమిండియా 176 పరుగులు చేసింది. ఇక చేసింగ్ కు వచ్చిన సౌత్ ఆఫ్రికాకు ఆదిలోనే షాక్ ఇచ్చాడు బుమ్రా. హెండ్రిక్స్ ను 4 రన్స్ వద్దే పెవిలియన్ కు వెళ్లాడు. ఆ తర్వాత డికాక్, స్టాబ్స్, క్లాసెన్, మిల్లర్ భయపెట్టారు. ఏ స్పిన్ అయితే టీమిండియా బలం అనుకున్నామో అదే స్పిన్ బౌలర్స్ ను చీల్చి చెండాడారు. ఒకానొక టైంలో మ్యాచ్ పోయిందనుకున్నారు. కానీ బుమ్రా వేసిన 15వ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఇండియన్ బౌలర్లను చీల్చి చెండాడుతున్న సమయంలో స్కోర్ పోకుండా కట్టడి చేశాడు. ఇక 16వ ఓవర్లో పాండ్యా క్లాసెన్ కు పెవిలియన్ కు పంపడం మరో టర్నింగ్ పాయింట్. 17వ ఓవర్ జెన్సెస్ వికెట్ పోవడం, 18వ ఓవర్లో హర్షదీప్ వేసిన పొదుపైన బౌలింగ్, ఇక ఆఖరి ఓవర్లో సూర్య పట్టిన క్యాచ్ తో మన విక్టరీ అనౌన్స్ కన్ఫర్మ్ అయిపోయింది. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించడంపై టీమిండియాపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. రోహిత్ సేన సాధించిన విజయం అసాధారణమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని స్ఫూర్తిని చూపించారని ఆమె ప్రశంసించారు. అంతేకాదు, క్లిష్టమైన పరిస్థితులను నిమిషాల్లోనే మార్చి భారత్ను విజయ తీరాలకు చేర్చారని ద్రౌపది ముర్ము కొనియాడారు. టీమిండియా విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరపున రోహిత్ సేనకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన ఆట తీరు పట్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారన్నారు మోదీ. స్టేడియంలో వరల్డ్ కప్ మాత్రమే కాదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలో ప్రతి ఊరు, వాడలో ఉన్న ప్రజలు హృదయాలను గెలిచారని ప్రధాని ప్రశంసించారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ను విశ్వ విజేతగా నిలిపారని అన్నారు ఆయన. టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं। बहुत बहुत शुभकामनाएं।